ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను ప్రమాదం గుండా వెళుతున్నాను, అనారోగ్యం గుండా వెళుతున్నాను, ఆర్థిక ఇబ్బంది గుండా వెళుతున్నాను, కానీ ప్రశాంతత లేకుండా ఉంది, నెమ్మది లేకుండా ఉంది, తల్లడిల్లిపోతున్నాను, టెన్షన్ పడిపోతున్నాను, కంటికి నిద్ర లేకుండా ఉంది, తిన్నది అరగకుండా ఉంది అనే స్థితిలో నువ్వు ఉన్నావు అంటే బహుశా నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయలేదేమో. బహుశా నీకున్న సమస్యలను యేసయ్యకు అప్పగించలేదేమో. నీ భారము యెహోవా మీద మోపుము అని బైబిల్లో ఉంది. మీ చింత యావత్తు నా మీద వెయ్యండి ప్రభువు సెలవిచ్చాడు. మనకున్నటువంటి బలహీనత ఏమిటంటే చింతలన్నీ మన మీద వేసుకుంటాం, మనమే మోసే ప్రయత్నం చేస్తాం. ఫలితంగా నిద్ర పట్టక, నెమ్మది లేక అల్లాడిపోతూ ఉంటాం. పేతురు ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు నేను పిరికోడిని, ఒకప్పుడు అక్కడ ప్రమాదం లేకపోయినా పారిపోయిన వాడిని, కానీ నా దేవుడు నన్ను ఏ స్థాయికి తీసుకొచ్చాడంటే ప్రమాదం పొంచి ఉన్నా సరే ప్రశాంతంగా జీవించే స్థాయికి నా ప్రభువు తీసుకొచ్చాడు. ఎందుకు అంటే నా ప్రభువు చేతిలో నా జీవితాన్ని పెట్టేశాను. బ్రతుకుతే ప్రభువు కొరకే, మరణిస్తే ప్రభువు కొరకే. నా చేతిని, నా జీవితాన్ని యేసయ్యకి అప్పగించేశాను. ఆ పాస్టర్ గారు రక్షించబడిన కుర్రవాడితో ఒక మాట చెప్పాడు. బాబు, నువ్వు రక్షించబడ్డావు కదా, నీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి పాస్టర్ గారు. నువ్వు దేవుని యొక్క సన్నిధిని బహుగా అనుభవించాలి అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక కుర్చీ తెచ్చిపెట్టుకో. ఆ కుర్చీలో యేసయ్య ఉన్నాడు అనే విశ్వాసం కలిగి ఆ కుర్చీ ఎదుట మోకరించి ప్రార్థన చేయి. ఇప్పుడు నీకున్న అనుభూతి ఏమిటంటే యేసయ్య ఈ కుర్చీలో కూర్చున్నాడు, ఆయన ఎదుట నువ్వు కూర్చున్నావు, మోకరించావు అనే భావనతో నువ్వు కుర్చీకి ప్రార్థన చేయట్లేదు సుమా, కుర్చీకి మొక్కట్లేదు సుమా, ఈ కుర్చీలో నా యేసయ్య ఉన్నాడు అనే భావంతో నువ్వు ప్రార్థన చేయి. ఆయన యొక్క సన్నిధిని నువ్వు బహుగా అనుభవిస్తావు. ఈ గదిలో యేసయ్య ఉన్నాడు, ఈ కుర్చీలో యేసయ్య కూర్చున్నాడు అనే భావంతో నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిని నువ్వు చక్కగా అనుభవిస్తావు. ఒక సలహా ఇచ్చాడు. ఆ యవ్వనస్తుడు దాన్ని అలవాటు చేసుకున్నాడు. అలాగే ఆత్మీయంగా పెరుగుతూ 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 వచ్చాడు. పెద్దవాడయ్యాడు, హాస్పిటల్లో ఉన్నాడు, అనారోగ్యం పాలై. కుమార్తె ఏమో తనకు కావలసినటువంటి మందులు తేవడానికి వెళ్ళింది. ఈ లోపల ఒక స్నేహితుడు వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి కాస్త మరణించి ఉన్నాడు. ఈ లోపల కుమార్తె పరుగు పరుగున వచ్చింది. తండ్రి చనిపోవడం చూసింది. వచ్చినటువంటి స్నేహితుడు కూడా తన స్నేహితుడు మరణించడం చూశాడు. కానీ ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూసి ఆ కుమార్తెను అడుగుతున్నాడు, అమ్మా, ఈ కుర్చీలో ఇంతకుముందు ఎవరైనా కూర్చున్నారా ఇక్కడ? ఎందుకయ్యా? మీ నాయన చెయ్యి ఎందుకని ఆ కుర్చీ మీద ఉంది అని అడిగాడు. అప్పుడు ఆ కుమార్తె అంటుంది, మా నాన్న ఎక్కడున్నా సరే ఒక కుర్చీ తప్పనిసరిగా తన బెడ్ పక్కన పెట్టుకుంటాడు, వేసుకుంటాడు. ఎందుకని? యేసయ్య వచ్చి కూర్చుంటాడు అనే నమ్మకం మా నాన్నది. ఇప్పుడు ఆయన మరణించే ముందు తన చెయ్యి ఆ కుర్చీలో ఉంది అని అర్థం తెలుసా? యేసయ్య, ఈ యాత్ర నేను ముగించాను, ఇక నన్ను పరలోకానికి తీసుకెళ్లే సమయం వచ్చింది అని చెప్పి తన చేతిని యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య నా తండ్రిని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టే ఆ కుర్చీలో నా తండ్రి చెయ్యి ఉంది. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అండి. చివరి శ్వాస వరకు యేసు నాకు తోడుగా ఉన్నాడు. యేసయ్య యాత్ర ముగించే రోజు, లేదా యేసు చెప్పుంటాడు, నాయనా నీ యాత్ర ముగించే రోజు వచ్చింది, పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చేసాను, రా అని యేసు పిలిచినట్టుగా భావించాడు. తన చేతిని యేసయ్యకి ఇచ్చాడు, ఆ కుర్చీలో పెట్టాడు, వెళ్ళిపోయాడు పరలోకానికి. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం అందరం కూడా ఒకరోజు యాత్ర ముగించాలి. ఏ రోజు ముగిస్తామో మనకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు మనం క్రీస్తుకు దగ్గరగా జీవిస్తే, క్రీస్తులో జీవిస్తే మరణానికి భయపడాల్సిన అవసరము
లేనేలేదు. మరణిస్తాను అని తెలిసి కూడా పేతురు ఎంత ప్రశాంతంగా జీవించాడండి. ఒకవేళ ఈ రాత్రే నువ్వు మరణించవలసి వస్తే ప్రశాంతంగా జీవిస్తావా? ప్రశాంతంగా పడుకోగలవా? లేకపోతే భయముతోనూ భీతితోనూ వణుకుతోనూ అల్లాడిపోతావా? క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నీతో ఉంటే దేనికి భయపడిన అవసరం లేదు. ప్రాముఖ్యంగా మరణానికి అస్సలు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? మరణమే పరలోకపు తాళాన్ని తెరిచే తాళపు చెవి మరణము. నువ్వు మరణించకుండా పరలోకంలో అడుగుపెట్టే ఛాన్స్ లేదు. నువ్వు మరణిస్తున్నావు అంటే పరలోకంలో అడుగు పెట్టబోతున్నావు. అలా పరలోకంలో అడుగు పెట్టాలి అంటే ఈ భూమి మీద ప్రతి దినము నువ్వు క్రీస్తుతో సత్సంబంధం కలిగి ప్రశాంతంగా జీవించాలి. దేవుడు ఆశిస్తున్నాడు. పేతురు పారిపోయిన పేతురు ప్రమాదం పొంచి ఉన్న ప్రశాంతంగా జీవించగలిగాడు. కారణం ఏమిటంటే తన జీవితాన్ని సంపూర్ణంగా యేసయ్యకి అంకితం చేశాడు. ఇట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ సందేశము ద్వారా మాతో మాట్లాడావు. పేతురు పారిపోయాడు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగించాడు. తన ప్రసంగాల శక్తిని బట్టి ప్రమాదంలో పడ్డాడు. ఎంతటి ప్రమాదం వచ్చినప్పటికీ కూడా ప్రశాంతంగా జీవించగలిగాడు. అయ్యా, ఈరోజు మాకు అట్టి స్థితి కావాలి. ప్రశాంతంగా జీవించే జీవితం కావాలి. సైతాను ఎన్ని శోధనలు తీసుకొచ్చినా, ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా, ఎన్ని అవమానాలు తీసుకొచ్చినా, ఎన్ని ఆపదలు తీసుకొచ్చినా, ఎన్ని అపాయాలు తీసుకొచ్చినా ఏమాత్రము వెరువక ధైర్యముగా జీవించే జీవితం మాకు దయచేయండి. అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానం మాకు అనుగ్రహించండి. నీ కొరకు మేము సాక్షులుగా నీ చిత్తము చేసే సేవకులుగా ధైర్యముగా నిన్ను సేవించే కృపనివ్వండి. వెనక్కి తిరిగి చూస్తే క్షేమం కాదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఆశీర్వాదం కాదు. అయ్యా, మాలో కొందరు ఇప్పటికే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆత్మీయంగా, ఒకప్పుడు పరిశుద్ధంగా, ఒకప్పుడు నీకు అంగీకారంగా జీవించిన వాళ్ళే ఇప్పుడు నాయనా నీకు అభ్యంతరకరంగా తయారయ్యారు. ఇది మొదలుకొని ఏ ఒక్కరూ నాయనా క్రైస్తవులను వెంబడించక క్రీస్తును వెంబడించే క్రైస్తవులుగా మేము ఉండులాగున, సేవకులు మరొక సేవకుడిని వెంబడించక సేవకు ఆధారమైన నిన్ను వెంబడించే కృప మాకు దయచేయమని, మరణానికి ఏమాత్రము భయపడక ప్రతిరోజు నాయన సిద్ధపాటు కలిగి జీవించే కృపను ఇవ్వమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.